జగన్మోహన్ రెడ్డి గారు విజిటింగ్కి వచ్చారండి. గుర్తుందా మీ అందరికీ? ఎవడో ఒక గంజాయి మోకకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. అదే ఘటన ఒక అక్కని ఎవరో ఏడిపించారని చెప్పేసి ఐలివరంలో చెరుకుపల్లి నియోజకవర్గంలో ఒక గౌడ ఆడబిడ్డని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని కాల్చి చంపేసిన రోజు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ఆ రోజు ఎందుకని రాలేదు? ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం రాలేదా? ఈరోజు ఎందుకు వచ్చాడు? వీళ్ళు గంజాయి మత్తులో ఒక పోలీస్ కానిస్టేబుల్ని అరాచకంగా తిరగబడితే ఈ గంజాయి ముగ్గులను సపోర్ట్ చేయడానికి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తిని కాల్చి చంపేసినప్పుడు ఎందుకని రాలేదు? దానికి ఎటువంటి స్వార్థం ఉందని మీరు ఆలోచించండి. అదే ఫ్రెండ్స్, ఎక్కడ స్వార్థం ఉందో అర్థమవుతుంది. మీకు తెలుసు, అందరికీ తెలుసు, ఈ ప్రజానీకానికి అందరికీ తెలుసు ఈ రాజకీయంలో ఏం జరుగుతుంది, పోయిన రాజకీయంలో ఏం జరిగింది, ఎవరు ఏం చేస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ లబ్ధి కోసమే జనాల దగ్గరికి వస్తున్నాడు. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మంచి కోసం నిలబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీకు అర్థమవుతుంది, చూస్తున్న ప్రజలందరికీ తెలుసు. ఒక గంజాయి మొక్కలో ఆ గంజాయి వ్యక్తి అయితే నగర్ గంజాయి వ్యక్తులు ఎంతమందిని హెరాస్ చేశారో, ఎంతమందిని బాధ పెట్టారో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తుల కోసం సపోర్ట్ చేస్తున్నాడంటే ఈయన ఎంత నీచుడో అర్థమవుతుంది మీ అందరికీ తెలుసు కూడా. జనాలు అంతమంది ఆయన వెనకాల ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకా మీరు ఆయన మత్తులోనే తిరుగుతూనే ఉన్నారు. ఆయన ఎంత దుర్మార్గుడో మీకు అర్థమవుతున్నా కూడా అతను అంతే తిరుగుతూనే ఉన్నారు ఈరోజు కూడా. అదండి నేను చెప్పదలుచుకునేది. అంటే మంచి వెంట తిరగండి. మంచి ఎటువైపు మంచి ఉందో అటువైపు మంచి తిరగండి. నేను ఈ పార్టీ వెంకే తిరగండి, ఈ పార్టీ చుట్టూ తిరగండి నేను చెప్పట్లేదు. మంచి ఎక్కడ మంచి ఉంది? జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడో మంచి అని చెప్పండి, చంద్రబాబు నాయుడు మంచి చేశాడు చెప్పండి. మొన్న వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సపోర్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ.